శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదు అని సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడింది. శ్రమ దినమున ఎవరైతే కృంగిపోతారో వారు చేతకాని వారు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మరి చేతనైనటువంటి వాడు ఏం చేస్తాడు అనగా దేవుని సన్నిధిలో దేవునితో పోరాడతాడు, దేవునితో ప్రార్థనలో పోరాడతాడు, దేవునికి విజ్ఞాపన చేసుకుంటాడు, దేవుణ్ణి బతిమాలుకుంటాడు, దేవుని మనసును గెలుచుకుని ఆ కార్యములన్నీ సఫలపరుచుకుంటాడు. తన కష్టదినములన్నింటిలో అబ్రహాము మిక్కిలి ఎండవేళ మమ్రే దగ్గర సింధూరవనం దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఆయన యుద్ధకు వచ్చాడు. ఏలియా మనలాంటి మానవ స్వభావం గల మనుషుడు అయినప్పటికీ అతను అత్యాసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షింపకుండా దేవుడు నిలిపివేశాడు. చైతన్యమైనటువంటి వాడు చేసే పనులు దేవునితో జరిగించుకుంటాడు, పోరాడువాడితో ఆయన పోరాడతాడు. అందుకే ప్రతి వారు ఏం చేయాలనగా చేతనైనటువంటి బలమైనటువంటి వారు అందరూ దేవునితో పోరాడారు. దావీదు దేవునికి ప్రార్థన చేశాడు, బలమైన కార్యాలు జరిగించుకున్నారు. దానియేలు శ్రమదినమున కృంగిపోయి ప్రార్థించాడు, సింహాల గొండు బయటకు వచ్చాడు. శద్రకు మేషకు ఆబేద్నెగోలు అగ్నిగుండం బయటకు వచ్చాడు, యోసేపు చెరసాలని బయటకు వచ్చాడు. ఇంకా అనేకులు పరిశుద్ధ గ్రంథంలో వారి శ్రమ దినమున కృంగిపోలేదు, చేతకాని వారి లెక్కన ఏడ్చుకుంటూ కూర్చోలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా దేవునితో పోరాడి బలమైనటువంటి కార్యం పొందుకున్నాడు. ఈరోజు మనము కూడా మనలో ఎవరైనాను శ్రమ కలిగినప్పుడు అయ్యో మా కష్టకాలం అని కృంగిపోకూడదు. బలవంతుని దగ్గర మోకాళ్ళు వంచి ప్రార్థన చేసి ఘనకార్యములు పొందుకొనుము. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్.